హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనమైతే ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో గల పోస్ట్ వచ్చేసి 39,481 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ఒక భారీ నోటిఫికేషన్. దీంట్లోని డీటెయిల్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి అయితే మనకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ వస్తాయమ్మా. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ అమ్మా. టోటల్గా క్వశ్చన్స్ ఎన్నమ్మా 80 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్కి అమ్మా 160 మార్క్స్కి. అయితే టోటల్ ఎగ్జామ్ టైం ఎంతమ్మా 160 మినిట్స్. గంట సేపు ఎగ్జామ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్. కేటగిరీ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 80. టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ 1 అవర్. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయమ్మా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారండి. మార్కింగ్ స్కీమ్ కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ 0.25. కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి 2 మార్క్స్ వస్తాయండి. ఒకవేళ మనం రాంగ్ ఆన్సర్ పెడితే దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.25. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో గల సిలబస్ గురించి తెలుసుకున్నట్లయితే ఎస్ఎస్సిజిడి సిలబస్ ఫర్ రీజనింగ్లో మనకి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమెటిక్ నంబర్ సిరీస్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషల్ విజువలైజేషన్, అర్థమెటికల్ రీజనింగ్, ఫిగర్స్ క్లాసిఫికేషన్, స్పేషల్ ఓరియంటేషన్, అనాలసిస్, నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో సిలబస్ తెలుసుకున్నట్లయితే స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ అయితే మెన్షన్ చేశారండి. ఎస్ఎస్సిజిడి సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది మనకి ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. నంబర్ సిస్టమ్స్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడి సిలబస్ యొక్క ఇంగ్లీష్ టాపిక్స్ గురించి తెలుసుకున్నట్లయితే స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, ఐడమ్స్, phrases, one word substitution, improvement of sentences, active or passive voice of verbs, conversion into direct or indirect narration, suffering of sentence parts, suffering of sentence in a passage, close passage. ఇక్కడ హిందీ సిలబస్కి ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే రేస్ కండక్ట్ చేస్తారమ్మా. మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 km ఇన్ 24 మినిట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 km ఇన్ 8.5 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ దోస్ బిలాంగింగ్ టు లడక్ రీజియన్. అండ్ మేల్కి 1.6 km ఇన్ 7 మినిట్స్, ఫీమేల్కి 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజియన్ వాళ్ళకి ఇది. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అయితే హైటు మేల్ 170 cm, ఫీమేల్ 157 cm అయితే మెన్షన్ చేశారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికైతే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ప్లీజ్ నా కోసం లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి నాకు చెప్పాలనుకుంటున్నారా వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.